పిఠాపురం హీరో కావాలా, లేకపోతే చుట్టపు చూపుగా వచ్చే హీరో కావాలా? ఇదిగో నా కన్నతల్లి లాంటిది, ఈమె మీకు పిఠాపురం హీరో అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మరొకసారి కొత్తగా పరిచయం చేస్తూ చెప్పారు. కానీ ఎప్పుడూ చూసిన హీరోనే కదా, ఈసారి కొత్త హీరోకి అవకాశం ఇద్దాము అని పిఠాపురం ప్రజలు ఆలోచిస్తున్నట్లుగా ప్రచారంలో కానీ మీరు వెళ్తున్నట్లుగా కానీ ఏమైనా అనిపిస్తుందా? ఏమీ అనిపించట్లేదు. ఖచ్చితంగా ఫస్ట్ అందరికీ నమ్మకం జగన్ గారి మీద. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఈవేళ దగ్గర 6-7 వేల మంది మత్స్యకారులతో మీటింగ్ పెట్టాం. మత్స్యకార మహిళలు, మత్స్యకార సోదరులు, కుటుంబాలు, పిల్లలతో సహా మొత్తం వచ్చారు. మోపిదేవి వెంకటరమణ గారు వచ్చారు మీటింగ్కి. ఆ సమావేశంలో అందరూ హాజరయ్యారు. మరి అలా అనుకుంటే మత్స్యకారులు అంతా వెళ్ళిపోయారు, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయారు, ఈ ప్రచారం తప్ప ఈవేళ మా మీటింగ్కి వచ్చి చక్కగా అందరూ కూడా కూర్చొని చక్కగా మీటింగ్ అంతా సక్సెస్ చేసి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ఒకలాగా అనొచ్చు మీరు, అంటే ఇలా లోకల్ హీరో లేకపోతే ఇవి అనొచ్చు. నేను ఒకటే అంటాను, నేనే చేస్తున్నాను, అవతల ప్రత్యర్థి ఏం చేయలేరని నేను చెప్పట్లేదు. ఓకే, నేను చెప్పట్లేదు. ఎందుకంటే నాకు ఆ హక్కు లేదు. ఆయనకి చేయాలని ఉండొచ్చు, చేద్దామని ఉండొచ్చు, చేసే ఆలోచన ఉండొచ్చు. బట్ నేనేమంటున్నానంటే ప్రజలకి సాధ్యాసాధ్యాలు గమనించండి. అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే, డైరెక్ట్గా నా సెల్కి ఫోన్ చేస్తే నేను వెంటనే కార్ తీసుకుని బయటికి వెళ్ళగలను. చాలా ఉన్నాయి, బట్ ఇప్పుడు కూడా వెళ్ళగలను. నేను నా డ్రైవరు వీళ్ళు అందరు దగ్గరలోనే ఉంటారు. నాకు ఎప్పుడు అందరినీ నేను దగ్గరగా ఉంచుకుంటాను. ఎందుకంటే ఏ అవసరం వచ్చినా, అప్పటికప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది జగ్గంపేట సెంటర్లో, ఇంకెవరూ చూసేవాళ్ళు లేరంటే వెంటనే అంబులెన్స్ పంపించి మేము జీజీహెచ్కి వెళ్ళి కూర్చుని అక్కడ అందరినీ పంపించి ఉన్నాయి. 2-3 వరకు అక్కడ ఉండి వాళ్ళని మళ్ళీ క్యాజువాలిటీ నుంచి పంపించే సందర్భాలు ఉన్నాయి. అలాగే ఎక్కడ గొడవైనా, ఎక్కడ ఏదైనా ఏ ఇబ్బంది అయినా నేను వెళ్తాను. బట్ అది పాసిబుల్ కాదు కదన్న. ఆయన రాలేరని నేను అంటలేదు, అది సాధ్యం కాదు. ఎలా సాధ్యం? సాధ్యం అవ్వదు.